వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే అటుకుల మిక్చర్ అనమాట, పోహా మిక్చరు. ఇది చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది స్నాక్స్ టైంలో తినేకి చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పంపించచ్చు, అలాగే పిల్లలు పెద్దలు ఈవినింగ్ టైంలో తినేకి చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అటుకులు తీసేసుకోవాలి. కొంచెం పలుచని అటుకులు తీసేసుకోండి. పేపర్ అటుకులు ఉంటాయి కదా, అవి తీసేసుకోండి, బాగుంటాయి అటుకుల మిక్చర్కి. ఇలా అందులో పిండి ఉంటుంది కదా, ఆ పిండి పోయేలా ఇలా జల్లించుకోవాలి. మనకు ఎంత కావాలో, ఎన్ని అటుకులు కావాలో అన్ని అటుకులు తీసుకొని కొంచెం కొంచెంగా ఇలా వేసుకొని జల్లించుకోవాలి. కొంచెం పెద్ద దాంట్లో జల్లెడు ఉంటుంది కదా, అందులో అయినా వేసి జల్లించుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా జల్లించేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఎన్ని అటుకులు కావాలో అన్ని అటుకులు. తర్వాత ప్రాసెస్ చూసేద్దాం. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో ఇందాక జల్లించి పెట్టుకున్న అటుకులు వేసేసుకొని వేయించేసుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ అటుకుల మిక్చర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. లేదు అంటే అంత సరిగ్గా రాదనమాట, త్వరగా మాడిపోతాయి, లోపల వేగి ఉండదన్నమాట. దానికోసం సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతుంది. ఇలా సిమ్లో పెట్టి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట అటుకులు. అలాంటి టైంలో ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలో స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసాను. ఆయిల్ పోపుకి మనకి ఎంత కావాలో అంత ఆయిల్ తీసేసుకోండి, సరిపడనంత. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసేసుకోవాలి, వేరుశనగ గింజలు. ఇవి మీ ఇష్టము, కొంచెం క్వాంటిటీ తగ్గించుకొనైనా వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు అలా ఎవరికి నచ్చినన్ని అన్నీ వేసేసుకోవచ్చు. ఇవి సిమ్లోనే పెట్టి వేయించాలి చెప్పాను కదా. ఇవి కొంచెం ఒక ఆఫర్కి వేగిపోయిన తర్వాత ఈ కాజులు వేసేసుకోవాలి. కాజులు కావాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 వరకు వేసేసాను, ఇలా తుంచి వేసేసాను. ఇలా వేయించుకోవాలి. ఇవంతా వేగేలోపు బాగా పల్లీలు కూడా, ఇవన్నీ వేగేలోపు పల్లీలు కూడా కంప్లీట్గా వేగిపోతాయి అన్నమాట. తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష కూడా వేసేసాను. ఎండు ద్రాక్ష కూడా బాగుంటుందన్నమాట దీంట్లోకి. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, ఇష్టం ఉండే వాళ్ళు వేసేసుకోండి అనమాట, కాజు అలాగే ఎండు ద్రాక్ష. తర్వాత ఇవి బబుల్స్ వచ్చేలా బాగా వేగాలి కదా, ఇవి వేగిపోయాయి చూడండి ఎండు ద్రాక్ష. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి పుట్నాల పప్పు కూడా వేసేసుకోవాలి. పుట్నాల పప్పు ఆల్రెడీ రోస్టెడ్వే కాబట్టి త్వరగా వేగిపోతాయి, అందుకే లాస్ట్లో వేసేసాను. ఇంకా కరివేపాకు కూడా కొంచెం తగినంత వేసేసుకొని ఇలా వేయించేసుకోండి. అన్నీ సిమ్లో పెట్టేసి బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి ఇలా వేయించడం వల్ల చూసారు కదా, ఇలా బాగా కలర్ వచ్చేలా బాగా వేగుతాయి అన్నమాట. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేసేసుకోవాలి లాస్ట్లో కొంచెం. ఇవి ఎక్కువ సాల్ట్ పట్టదనమాట, కొంచెమే పడుతుంది, చూసుకొని వేసుకోండి సాల్ట్. తర్వాత సాల్ట్ వేసేసిన తర్వాత ఇందులోకి మనము అలాగే పసుపు, తర్వాత కారం 2 కలిపి వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే చూసారు కదా, ఇక్కడ లాస్ట్లో వేసేసేయాలి. ఎందుకంటే స్టార్టింగ్లో వేసేస్తే బాగా నల్లగా అయిపోతుంది అనమాట. దానికోసం ఈ పసుపు కారం లాస్ట్లో వేసేసాను నేను. తగినంత వేసేసుకోండి. తర్వాత ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత ఆ పౌడర్స్ వేసాక కాసేపు ఉంచి అటుకులు వేసేయండి, ఎక్కువసేపు వేయించకుండా. తర్వాత ఈ అటుకులు వేసేసి ఇలా బాగా ఈ పోపు అంతా అటుకులకి పట్టేలా బాగా వేయించాలి, కలుపుకుంటూ వేయించాలి ఇవి అంతా పట్టేలా. తర్వాత ఇవి 1 వీక్ వరకు, కొందరైతే 1 మంత్ వరకు స్టోర్ చేసుకుంటూ ఉంటారు, అలా మన ఇష్టం అనమాట. ఒక 10 డేస్ నుంచి 1 మంత్ వరకు ఎన్ని రోజులు ఇష్టమైతే అన్ని రోజులు స్టోర్ చేసేసుకొని తినేసేయచ్చు. ఇవి జర్నీ అప్పుడు కూడా మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనం బయటికి వెళ్ళేటప్పుడు అలా జర్నీస్కి అవుటింగ్ వెళ్ళినప్పుడు తీసుకెళ్తే బాగా పనికొస్తాయి ఈ అటుకుల మిక్చరు. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.